దేవుని యొక్క కృప ద్వారాగా మనము 2024వ సంవత్సరంలో 11 నెలల పాటు ఈ 11వ నెల ఆఖరి గడియల వరకు కూడా దేవాది దేవుడు మనల్ని క్షేమంగా ఉంచి ఈ యొక్క 11వ నెల ఆఖరి రోజు కూడా మరికొద్ది సమయాలలో మనం ఆఖరి రోజుకి కూడా మనం ప్రవేశించిన ఉన్నాం. ఆ సమయం వరకు కూడా దేవుడు ఎన్నో రీతులుగా మన పట్ల మేలులు చేస్తూ కాపాడుతూ సజీవ లెక్కలో ఉంచి ఈ రాత్రికాల సమయంలో కూడా ఆయన సన్నిధికి రాగలిగేటట్లు చేశాడు. ఇంత గొప్ప భాగ్యము దేవుని యొక్క కృప ద్వారాగా అనేక మేలులు పొందిన వారు కూడా దానిని ఉపయోగించలేకపోయినప్పటికీ కూడా చాలా కొద్ది మంది అయిన మనకి దేవుడు ఆ యొక్క ధన్యత ఇచ్చాడు. ఇప్పటి వరకు కూడా మనము స్తుతి ద్వారాగా పాట ద్వారాగా మనము ఆయన మహిమపరుచుకున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేయడానికి వెళ్ళడానికి ముందుగా మనము పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం అందరం కూడా కలిసి చదువుదాం. మనకి పరిచయమైనటువంటి మాట. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము అందరం కూడా తీసుకుని ఈ వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో అదేవిధంగా ప్రార్థనా భారంతో చదువుదాం. 33:3 ఇర్మీయా గ్రంథం కలిసి చదువుదాం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ప్రభు సహాయం కొరకే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకే వందనాలు ప్రభువా. ఈ రీతిగా అల్పుడను తండ్రి, ఎన్నిక లేని వాడను, అయినప్పటికీ కూడా మీ అపారమైన కృపను దయను ప్రభువా నాపైన కుమరించి నరకానికి వెళ్ళవలసిన నా యొక్క ఆత్మను రక్షించడానికి మీ అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు వారిని సిలువకు అర్పించి నేను పొందవలసిన యావత్ శిక్ష కూడా నీ కుమారుడైన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిపై పెట్టి ఆయన మరణించడం ద్వారా తిరిగి లేవడం ద్వారా తండ్రి నా పాపాలన్నీ కూడా ప్రభువా తీసివేయబడ్డాయి. నాకు మీరు ఉచిత రక్షణ దయచేశారు. అంత మాత్రమే కాదు ప్రభువా, మీ పరిశుద్ధ బిడ్డలతో నేను కూడా కలిసి సహవాసంలో ఉండడానికి ఈ రాత్రికాల సమయంలో కూడా ప్రార్థనకు వెళ్ళడానికి ముందుగా కూడా తండ్రి మీ యొక్క వాక్య పరిచర్య కొరకే నన్ను నిలబెట్టుకున్నారు తండ్రి. నాలో ఏ విధమైన యోగ్యత లేదు తండ్రి, అయినప్పటికీ కూడా మీరు మీ యొక్క అనాది చిత్తాన్ని ప్రభువా మీరు నా పట్ల నెరవేరుస్తున్నారు. దానిని బట్టి వందనాలు తండ్రి. నేను తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించేవాడిగా మీకు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీ యొక్క వాక్యాన్ని నాకు గుర్తు చేయండి ప్రభువా. మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. అదే రీతిగా తండ్రి, దేని కొరకైతే మేము వచ్చామో ఆ ఉద్దేశాన్ని మా అందరి పట్ల మీరు నెరవేర్చండి. మండలమంతా మీ ఆధీనంలో ఉంచుకోనండి ప్రభువా. భారములతో మేము ప్రార్థించి మీ నుండి ప్రభువా అనేక ఆత్మ సంబంధమైన మేలులతో పాటు ఈ లోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను మీ బిడ్డలమైన మాకును బేతేలలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసకిని మీరు మెండుగా దయచేయమని, దీని మధ్యలో సాతాను తీసుకొచ్చే ప్రతి ఇబ్బందులను నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో బంధించండి. మీరు మాత్రమే మహిమ పొందమని ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి వచనాన్ని మరోసారి చదవండి.
కాబట్టి ఇక్కడ ఇర్మీయా భక్తునికి ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి విషయాలను చూసినట్లయితే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మనం చేయవలసింది ఏంటి? మొట్టమొదటిగా మొరపెట్టాలి. మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకే ఉత్తరం ఇస్తానని చెప్తున్నాడు. ఇంకా ఏమని చెప్తున్నారు ఆయన? నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానని చెప్తున్నారు. కాబట్టి గొప్ప సంగతులను, నిగూఢమైన సంగతులను దేవుని ద్వారా మాత్రమే మనకు దొరుకుతుంది. జ్ఞానము, సంపద దేవుని దగ్గర మాత్రమే ఉన్నాయి. ఆయన నుండే ప్రతి మానవుడికి కూడా ఆయన దయచేస్తూ ఉన్నాడు. అదే రీతిగా మనం చూసినట్లయితే దేవుడు తన్ను ప్రేమించే వారికి ఆయన ఇంకా ఏం చేస్తున్నాడు చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి కొరింథీ 2వ అధ్యాయము 'ప్రభు ఏం చెప్తున్నారు మాట చదవండి. 9వ వచనం. కాబట్టి ఇక్కడ దేవుడు ఎవరినైతే మరి ఆయనను ప్రేమిస్తూ ఉన్నారో, దేవుడు తన్ను ప్రేమిస్తూ ఉన్నారు, ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. కాబట్టి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకే అనేకమైన విషయాలను ఆయన సిద్ధపరిచారు. దాంట్లో భాగంగా దేవుడు మనకి రక్షించుకున్నాడు. గొప్ప రక్షణ, అదేవిధంగా నిరీక్షణ కూడా ఇచ్చాడు. ఆయన రక్షణ, నిరీక్షణ రెండు కూడా దేవుడు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఆయన మరి సిద్ధపరిచారు? అవి ఆయన సిద్ధపరిచినవి కంటికి కనపడలేదు, చెవికి వినబడడం లేదు, మనిషి యొక్క హృదయానికి గోచరము కాలేదు. కాబట్టి వారికి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాలను వారు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, కీర్తన 99వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన చెప్తున్నటువంటి మాట, యెహోవా ఉత్తరం ఇచ్చాను. ఎప్పుడు ఇస్తాడు ఆయన ఉత్తరము? ఎప్పుడు ఇస్తాడు ఉత్తరం? అంటే జవాబు. ఉత్తరం అంటే జవాబు. 99వ కీర్తన 6వ వచనం దయచేసి చదవండి. కాబట్టి ఎంత గొప్ప ధన్యత చూడండి. అటువంటి వారి పట్టికలలో నా పేరు, నీ పేరు, మన పేర్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన మొరపెట్టినటువంటి వారిలో ఏమని చెప్పబడింది? ఆయన యాజకులలో మోషే, అహరోనులు ఉండిరి. మనల్ని కూడా ఒక చోట చూసినట్లయితే మనల్ని యాజకులుగాను, రాజులుగాను కూడా దేవుడు ఆశీర్వదించాడు. యాజకులుగాను దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో పరిచర్య చేసేటువంటి దాసుల వలె మార్చాడు. అదేవిధంగా రాజరికపు ఆయన రాజ్యంలో రాజులుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. దానిని మనము సద్వినియోగం చేయాలి. అనేకమైన ఖనిజాలు భూమిలో దాయబడి ఉన్నాయి. వజ్రాలు, వైడూర్యాలు, బంగారము, అదేవిధంగా నిధి ఈ భూమిలో దాయబడి ఉంది. అయితే దాన్ని మనము వెలికి బయటికి తీసుకున్నప్పుడు దాన్ని మనము ఉపయోగించుకోగలం. అదే రీతిగా ఇక్కడ మనం చూసినట్లయితే 99వ కీర్తన 6వ వచనంలో చూసినట్లయితే ఆయన యాజకులలో మోషే, అహరోనులు ఉండరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను. అదే దేవుడు, అదే సృష్టికర్త మోషేకి,
అహరోనికి, సమూయేలుకి, దావీదుకి అందరికీ తోడుగా ఉన్నటువంటి అదే దేవుడు ఈ రోజున నీకు నాకు కూడా తోడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనకు మనకి నమ్మదగినటువంటి దేవుడు. ఆపత్కాలంలో ఆయనకు మొరపెట్టుకున్నట్లయితే ఆయన సరైన సహాయకుడు. చూడండి 50వ కీర్తనలో కూడా ఆ మాట రాయబడింది. 50వ కీర్తన 15వ వచనం చదవండి. ఆ 15వ వచనంలో చూసినట్లయితే ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. ఎప్పుడు మొర్రపెట్టమంటున్నాడు ఆయన? ఆపత్కాలంలో. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు గురించి మనకు తెలుసు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆపత్కాలంలో మరి దేవుని వైపు చూశాడు. చూడండి 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము, 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనం నుండి 1, 2, 3 1, 2, 3 వచనాలు చదవండి. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి సంభవం ఏంటి అంటే మనకు తెలిసినటువంటి సంభవమే కావచ్చు. అనేక సార్లు మరి మనలో ఈ యొక్క వాక్యాన్ని అనేక సార్లు చదువుతూ ఉండొచ్చు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సందర్భంలో మన మధ్యకు తీసుకొస్తున్నటువంటి భాగాన్ని మనం చూసినట్లయితే హిజ్కియాకు ఎటువంటి కష్టం వచ్చింది అంటే మరణకరమైనటువంటి రోగం కలిగింది. మరణకరమైన రోగం అంటే మరణం, ఇంకంటే చనిపోతాడు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడు? అక్కడ ఏమని చెప్పబడుతుంది? యెషయా ద్వారాగా ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి నువ్వు మరణమవుచున్నావు, ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పినట్లయితే ఎంత బాధగా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుంది. ఒక చిన్న పని విషయంలో కూడా మనము ఈ పని నీకు అవ్వదు అని అక్కడ అధికారి కానీ లేకపోతే మనకన్నా పెద్దవారు కానీ చెప్పినట్లయితే ఇది అవ్వదు అన్నట్లయితే మనం ఎంతో డిస్కరేజ్ అయిపోతాం, నిరాశ పడిపోతాం. అటువంటి సమయంలో ఈ యొక్క మరి హిజ్కియా ఏం చేస్తున్నాడు? నువ్వు ఏమని చెప్తాడు? నువ్వు మరణమవుతున్నావు, ఇక బ్రతకవు, నువ్వు ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పబడింది. అతను ఏం చేస్తున్నాడు? వెంటనే 2వ వచనంలో తన యొక్క ముఖము గోడ తట్టు తిప్పుకొని, అంటే అతను ఇంక ఎటువైపు చూడడం లేదు. అతని యొక్క దృష్టి, అతని యొక్క హృదయము అటువైపు గోడ వైపు తిప్పుకున్నాడు. యెహోవా, అతను చెప్తున్నాడు, యెహోవా యథార్థ హృదయుడనై. మనం చెప్పగలమా? నేను యథార్థ హృదయుడను, నాలో కుళ్ళి కుశుద్ధం లేదు, నేను చాలా యేసు ప్రభువు ఈ లోకంలో ఎలా జీవించాడో మాదిరిగా జీవించమని ఆయన చెప్పి వెళ్ళాడు. నా ఆజ్ఞలను మీరు నెరవేర్చండి అని చెప్పి వెళ్ళాడు. మనము అవును ప్రభా, నేను కూడా నీ ఆజ్ఞలను నెరవేరుస్తున్నాను అని మనం చెప్పగలమా? అయితే ఆయన చెప్తున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో. ఎంత వినయంగా మాట్లాడుతున్నాడు చూడండి. కృప మనకు ఒక తలాంత్ ఇచ్చాడంటే, లేక దేవుడు ఒక ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడంటే, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడంటే,
మనకి బిడ్డల్ని ఇచ్చాడంటే, మనకు ఉద్యోగాన్ని ఇచ్చాడంటే ఇదంతా దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి కృప. కాబట్టి ఆయన ఏమంటున్నాడు అక్కడ చూసినట్టుగా ఇజికియా ఏమంటున్నాడు, యెహోవా 3వ వచనంలో, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచూ యెహోవాకు ప్రార్థించెను. మనం ఒకవేళ గొప్ప కార్యాలు చేస్తుండొచ్చు, కుటుంబం కొరకు చేస్తుండొచ్చు, సంఘం కొరకు చేస్తుండొచ్చు, లేక సమాజం కొరకు చేస్తుండొచ్చు, బిడ్డల కొరకు చేస్తుండొచ్చు. అదంతా కూడా దేవుని కృప, దేవుని యొక్క దయ మన మీద ఉంది కనుకనే మనం చేయగలిగాం. అదేవిధంగా హిజ్కియా కూడా దేవుని పట్ల యథార్థంగా నడుచుకున్నాడు అంటే అదంతా దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక కృప, ఒక దయ. అదే విషయాన్ని చెప్తున్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన, నేనెట్లు నడుచుకుంటేనో నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేనెట్లు జరిగించుతానో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ యెహోవాకు ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు అతనికి జవాబిచ్చాడు. కొన్ని సందర్భాల్లో కొంతమంది విషయాలలో ఆలస్యం చేయొచ్చు, అయితే ఇక్కడ వెంటనే ఆయనకి జవాబు ఇచ్చినట్లుగా చెప్పబడుతూ ఉంది. చూడండి, ఆ యొక్క యెషయా 4వ వచనం చదవండి. ఆవత్తలకు వెళ్ళక మునిపే, కాబట్టి యెహోవా వాక్ అతనికి ప్రత్యక్షంగా ఏమని చెప్పబడింది, ఒకసారి ఆగండి. 5వ వచనంలో చూసినట్లయితే ఇక ఏమని చెప్పబడిందంటే, గమనించినట్లయితే, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా. ఆయన ఏమంటున్నాడు, నా ప్రజలు వాళ్ళు, నా ప్రజలకు అధిపతిగా నువ్వున్నావు, నా సంఘానికి పనివాడిగా నువ్వు ఉన్నావు. ఆ పని మాత్రం చేయడానికి నేను అక్కడ పెట్టుకున్నాను నేను. అదేవిధంగా ఇక్కడ ఆ యొక్క ప్రజలకు అధిపతిగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు హిజ్కియాకి. కాబట్టి గుర్తు చేస్తున్నాడు ఆ మాట. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకని ఈ మాటను తీసుకొచ్చారన్నది మనం గమనించినట్లయితే, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, చదవండి, నీ పితరుల దేవుడైన దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో పడిపోకుండా నేను విడిపిస్తానని చెప్తున్నాడు. చూసారా, దేవుడు ఎంత దయార్థ హృదయుడై ఉన్నాడో. మనం కూడా అనేక సందర్భాలలో మన వేదనలలో, మన బాధలలో మనము దేవుని దగ్గర తిరిగి ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు ఆయన చెప్పిన మాట, ఈ కీర్తన 50వ అధ్యాయము 15వ వచనంలో చెప్పిన రీతిగా ఆపత్కాలములో ఆయన మనకు సహాయం చేసే దేవుడు, ఆదుకునే దేవుడు, కృప చూపించే దేవుడు. అదే రీతిగా హిజ్కియాకు కూడా మరి ఆ విధంగా దేవుడు చేసినటువంటి అదే దేవుడు ఈ రోజున నీకు నాకు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? ఇర్మీయా గ్రంథంలో ఏం చదివాం మనము? మొర్రపెట్టాలి. మొర్రపెట్టినప్పుడు ఆయన నిగూఢమైనటువంటి విషయాలను తెలియజేస్తానంటున్నాడు. మనకేదో కొద్దిగా తెలుసు, మనకు బైబిల్ గురించి పూర్తిగా మనకు అనుభవం లేదు.
అర్థమైంది. భక్సింగ్ అంకుల్ గారు ఎన్నిసార్లు బైబిల్ చదివారు, ఎన్నిసార్లు ఆయన మోకాల్లో ఉండి బైబిల్ చదివాడు అనేటువంటి ఆయన బయోగ్రఫీలో రాయబడింది. కాబట్టి మనం ఎన్నిసార్లు చదువుతున్నాం, ఎన్నిసార్లు మనము ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనము తప్పిపోతూ ఉన్నాం. వాటితో చూసుకున్నట్లయితే మనలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు అక్కడ చెప్పబడినటువంటి మాట, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము లయము కాలేదు. కొన్ని పరిస్థితుల్లో దేవుడు తన యొక్క మహిమ కొరకై కొన్ని సందర్భాలలో కష్టాలను అనుమతిస్తాడు. ఆయన వ్యాధి కావచ్చు, శోధన కావచ్చు, మరొకటి కావచ్చు. అవన్నీ కూడా తన మహిమ పొందడానికే, తన బిడ్డలు తనకు మరింకా ఎక్కువగా దగ్గరగా చేరుకోవాలని, మరింకా లోతైన విషయాలు తెలుసుకోవాలని, నిగూఢమైన విషయాలను తెలుసుకోవాలని దేవుడు కొన్ని సందర్భాలలో కొన్ని ఆయన అనుమతిస్తూ ఉండొచ్చు. అందుకనే అంటున్నాడు ఆయన, మనము దీనత్వంతో దేవుని దగ్గరికి చేరాలి. ఏ విధంగా అయితే హిజ్కియా చేరాడో అదే రీతిగా మనము మన జీవిత యాత్రలో మనము దీనత్వము చాలా ముఖ్యంగా ఉండాలి. ఏ విధమైన దీనత్వం ఉండాలి అని చెప్పబడుతుంది. చూడండి 34వ కీర్తన 34. ఆరో వచనం చదవండి. కాబట్టి దీనత్వంతో మనము మొరపెట్టినప్పుడు ఆయన వారిని వచ్చే శ్రమలన్నింటిలో కూడా ఆయన రక్షిస్తానని చెప్తున్నాడు. రక్షించను అని రాయబడింది. అంత మాత్రమే కాదు, ఆయన తట్టు చూచే వారికి వెలుగు కలుగుతుంది, వారి ముఖాలు ఎప్పుడు కూడా లజ్జింపకపోను. 5వ వచనం చదవండి. సిగ్గుపడనియను, వాళ్ళు ఎప్పుడు కూడా లజ్జింపకపోను అని చెప్పి. ఎందుకంటే ఆయన వైపు చూసినప్పుడు మాత్రమే, ఆయన మీద ఆనుకుని ఉన్న వారికి ఆయన మనశ్శాంతిని ఇస్తానని చెప్తున్నాడు. మరో చోట యెషయా గ్రంథంలో చూడండి, ఆయన మీద ఆనుకొని ఉన్నప్పుడు, ఆయన మీద మాత్రమే ఆనుకోవాలి. మనము వేరొక దాని మీద కాదు, లోకం మీద కాదు, ధనం మీద కాదు, అంత మాత్రమే కాదు, మన స్వయం శక్తి మీద కాదు, మనకున్నటువంటి జ్ఞానం మీద కాదు, ఆయన మీద ఆనుకోవాలి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కాబట్టి విశ్వాసం ఉండాలి మనకి. విశ్వాసం ఉంటే, ఆయన మీద ఆనుకొని ఉంటే అటువంటి వారు సిగ్గుపడనీయనంటున్నాడు. అంత మాత్రమే కాదు, కీర్తనలో చూసాము 34 మనం 5లో చూసాము, లజ్జింపకపోవను. దీనత్వముతో ప్రార్థించినప్పుడు ఆయన మొర వినేవాడిగా ఉన్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో మనము ఆయన మీద ఆనుకుని ఉన్నట్లయితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాడిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఈ యొక్క పూర్ణ శాంతి కావాలని చెప్పి అనేక మంది తీర్థయాత్రలు చేస్తున్నారు, గుడులకు గోపురాలకు వెళ్తున్నారు. అదే రీతిగా లేదు, కొంతమంది ధన సంపాదనతో మనం చాలా ఆనందంగా ఉండొచ్చు అని అనుకుంటూ ఉన్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు, దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అయితే ఎక్కడ కూడా మనశ్శాంతి అన్నది దొరకదు, ఎంత ఉన్నా సరే. అయితే మనశ్శాంతి కావాలి అంటే ఆయన దగ్గరే ఉంది. మన మనస్సు ఆయన మీద ఆనుకుని ఉన్నప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు వారికి ఆ యొక్క పూర్ణ శాంతిని ఆయన దయచేసేవాడుగా ఉన్నాడు అని చెప్పి వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఏ విధంగా దీనత్వం ఉండాలి, ఏ విధంగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా కొంతమంది కమాండింగ్గా ప్రార్థన చేస్తాం. కమాండింగ్ అంటే అది ఏదో మనము భర్త భార్యని అడుగుతున్నట్టుగా, లేక భార్య భర్తను అడుగుతున్నట్టు కమాండింగ్ కాదు ఇక్కడ కావాల్సింది. దీనత్వం.
మనం చూసినట్లే మనందరికీ తెలిసినటువంటి యొక్క పరిసయ్యుడు, అదేవిధంగా మరి సుంకరి వారి యొక్క ప్రార్థనలు మనం చూసినట్లయితే ప్రభువు దగ్గర వాడు నేను నీ ముందు నిలబడి కూడా ప్రార్థన చేయడానికి నా దగ్గర అర్హత లేదు, యోగ్యుడను కాదు, తగ్గించుకుంటున్నాడు కాబట్టి అతను హెచ్చించబడ్డాడు. కాబట్టి మన ప్రార్థన కూడా ఆ విధంగా దీనత్వంగా ఉండాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే మరొక చోట మనం చూసినట్లయితే ఇక్కడ నినివే పట్టణము నాశనం అయిపోతుందని చెప్పి అది అనుకుంటున్నప్పుడు అక్కడ రాజు ఏం చేశాడు, తన యొక్క రాజసింహాసనాన్ని దిగొచ్చాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, ఉపవాసం అన్నాడు, తన యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా రమ్మని పిలిచాడు. అందరూ ఉపవాసం ఉన్నారు. అక్కడ రాయబడింది, ఏమని రాయబడింది, పశువులకు కూడా నీళ్లు కూడా పెట్టలేదు, వాటికి కూడా ఉపవాసం ఉండి వారు దేవుని దగ్గర మొరపెట్టుకున్నట్లుగా చెప్పబడుతూ ఉంది. అది ఐక్యత, అదేవిధంగా ఆ యొక్క భారము. ఆ విధంగా మనము ఉన్నప్పుడు, తగ్గింపుతనంతో ఉన్నప్పుడు, దీనత్వంతో ఉన్నప్పుడు, దేవుని దగ్గర కన్నీరు కార్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా వింటాడు, ఎంత జటిలమైన కార్యమైనా సరే. అదేవిధంగా యెషయా గ్రంథంలో కూడా ఈ యొక్క దీనత్వం గురించి రాయబడుతూ ఉంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయము ప్రార్థన అన్నది ఎలా చేయాలి అని ప్రభువు గుర్తు చేస్తున్నారు. 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము చదవండి. ఆ 15వ వచనం చదవండి. 57:15. ఆయన ఎటువంటి వాడు? ఆయన మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆయన ఎవరి దగ్గర నివసిస్తానని చెప్తున్నాడు? ఆయన వినయము గలవారి దగ్గర, దీన మనస్సు గలవారి యొద్ద ఆయన అది నలిగిన ప్రాణాన్ని ఉజ్జీవింపచేయడానికి ఆయన నివసిస్తానంటున్నాడు. దానికి ముందుగా మనం చూసినట్లయితే ఆయన గొప్పతనాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. ఆయన ఎటువంటి వాడంట? మహాగణుడు. పాట కూడా పాడుతున్నాం కదా, మహాగణుడు అని. మహాగణుడు, మహోన్నతుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలా సెలవిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఆయన సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడను, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఎటువంటి వారి దగ్గర ఆయన నివసిస్తున్నాడు? కోటీశ్వరుల దగ్గర కాదు, బిలియనియర్స్ వాళ్ళ దగ్గర కాదు ఆయన ఉండేది. మనలాంటి సాధారణమైన వాళ్ళు, సర్వసాధారణమైన వాళ్ళం. మనకి అండమాన్లోనే కొంతమంది తెలుసు, మనం అంటే ఎవరో తెలుస్తుంది. పలానా బ్రదర్, పలానా సిస్టర్, అంతే కదా. మన పేరు ఈ యొక్క పోర్ట్ బ్లేర్ సిటీ దాటి వెళ్ళిపోతే మనమంటే ఎవరికి తెలియదు. కానీ కొంతమంది ఉన్నారు, టాటా, బిర్లా, మఫత్లాల్, బజాజ్, ఈ విధంగా అదానీ, అంబానీ, వీళ్ళందరూ కూడా ప్రపంచమంతా తెలుసు. అయితే దేవుడు అటువంటి వారి దగ్గర ఉండడు. ఎవరి దగ్గర ఉంటానంటున్నాడు ఆయన? ఆయన ఎటువంటి వాడు? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. ఆయన ఎవరి దగ్గర ఉంటానంటున్నాడంటే వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయడానికి, అదేవిధంగా
దీన మనసు గల వారి యొద్ద నేను నివసిస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా ఉండాలి. మనం ఆ విధంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు మన పట్ల, మన కుటుంబం పట్ల ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి దీనత్వము దేవుని యొక్క బిడ్డలకు కిరీటము. దేవుని బిడ్డలకు ఏంటి కిరీటం అంటే దీనత్వము. ఫస్ట్ మనం దీనత్వాన్ని అలవాటు చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకి దేవుని కార్యాల్లో మనము ప్రయాణం చేయగలం. అదే రీతిగా మనం చూసినట్టయితే మొట్టమొదటిగా మనం ప్రార్థన చేయడానికి ముందుగా ఆలోచించినట్లయితే దీనత్వంతో ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు వింటాడు. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, కీర్తన 34:17 మనం చూసినట్లయితే ఒక మాట చెప్పబడుతూ ఉంది, నీతిమంతుల మొర పెట్టగా ఆయన ఆలకించును. చదవండి. రెండు కార్యాలు చెప్పబడ్డాయి. వారి శ్రమలలో నుంచి ఆయనను విడిపిస్తానంటున్నాడు. ఎవరికి విడిపిస్తానంటున్నాడు ఆయన? నీతిమంతులు. ఎవడు కూడా నీతిమంతుడు లేడని చెప్పబడుతుంది కదా. బైబిల్ ఏమని చెప్పబడుతుంది? ఎవడు కూడా నీతిమంతుడు కాదు. అయినప్పటికీ కూడా దేవుడు తన కృప ద్వారాగా మనల్ని నీతిమంతులుగా మారుస్తూ ఉన్నాడు. మనం ఇంకా అండర్ ట్రైనింగ్లోనే ఉన్నాం. మనం ఇంకా ఫుల్ఫిల్డ్ కాలేదు. ఇంకా ఎన్నో బలహీనతలు ఉన్నాయి. దేవుని దగ్గర కన్నీరు కార్చాలి. కుటుంబం కొరకు, మన కొరకు, మన సంఘం కొరకు, ప్రపంచంలో ఉన్న వారి కొరకు మనము కన్నీరు కార్చాలి. అప్పుడే మనము అనుకున్నటువంటి దేవుడు మనల్ని రక్షించుకున్నటువంటి కార్యము నెరవేర్చబడుతుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దీనుడిగా మొరపెట్టాలి. తర్వాత చూసినట్లయితే నీతిమంతులుగా మనము ప్రభువుని వేడుకోవాలి. అదే రీతిగా మనం చూసినట్లయితే ఇప్పుడైతే కీర్తనలో మనం చూసినట్లయితే హృదయంలో మనం పాపము లక్ష్యము చేసిన ఎడల ఆలకింపడు అని రాయబడుతుంది. పాపము మన హృదయంలో ఉంచుకుని ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన మనవి ఆలకించడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే లోక సంబంధమైనటువంటి నీతి, ఒకవేళ కొంతమంది చాలా నీతిగా ఉంటారు. ఎవరు ఏ విధమైన అబద్ధాలు చెప్పరు, ఎవరిని మోసం చేయరు. అదేవిధంగా వాళ్ళు చాలా సహృదయంతో ఉంటారు, చాలా నెమ్మదిగా ఉంటారు. అయితే అది లోక సంబంధమైనటువంటి నీతి ఆ యొక్క వ్యక్తిని రక్షించబడడు. అయితే దేవుని ద్వారాగా మనం నీతిమంతులుగా ఉండాలి. దేవుని కార్యాల పట్ల నీతిమంతులుగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క నీతి ద్వారా మనం చేసే ప్రార్థన ఆలకించబడుతుంది. ఇక్కడ మరొక మాట చూద్దాం. మనము ప్రేమించేవారిగా ఉండాలి. మొట్టమొదటిగా ఎలా ప్రార్థన చేయాలి? దీనత్వంతో ప్రార్థన చేయాలి. రెండవదిగా మనం చేయాలి నీతిమంతులుగా ఉండి ప్రార్థన చేయాలి. మూడవదిగా మనము ప్రేమించేవారిగా, సఖ్యమైతే అందరితో కూడా సమాధానముగా ఉండు బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనము ప్రేమించేవారిగా ఉండాలి. ప్రేమ అంటే ఏంటి? ఎవరైతే నీ ముందుగా కష్టాలతో ఉన్నారో, శ్రమల్లో ఉన్నారో, దరిద్రంలో ఉన్నారో, నువ్వు చేయగల స్థితిలో నువ్వు ఉన్నట్లయితే తప్పించుకుని వెళ్ళొద్దని చెప్తుంది బైబిల్. నువ్వు నిలబడు, నీ సఖ్యమైతే నువ్వు వాడికి సహాయం చేయి. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా ఆ విధంగానే చెప్తున్నారు. మనం చూసినట్లయితే కీర్తన 91 చూడండి. కీర్తనలు 91. తొంభై 14 చదవండి. పదిహేను కూడా చదవండి. మూడవదిగా మనం చూస్తున్నాము ఇక్కడ 91వ కీర్తన 14వ వచనంలో చూసినట్లయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను. దేవుణ్ణి ప్రేమించేవారైతే ఒక ఉదాహరణ, మనం ఈరోజు రాత్రి ఎంతమంది వచ్చాం? దేవుడైతే మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. సర్వలోకంలో ఉన్నటువంటి మానవులన్నీ ఆయన ప్రేమిస్తున్నాడు. దాంట్లో మనల్ని కూడా ఆయన ప్రేమించాడు కదా.
అయితే ఈరోజు అనౌన్స్మెంట్ చేయబడింది, వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది, నెలాఖరు మీటింగ్ ఉంటుందని చెప్పాము. కాబట్టి ఆరోగ్యం బాగోలేక కొంతమంది లేకపోతే కొంతమంది డ్యూటీల వలన రాలేకపోతే అది దేవునికి అంగీకార యోగ్యంగా ఉంటుంది. అయితే చిన్నపాటి శ్రమ, ఈ నైట్ ఒకవేళ ప్రార్థనకు వెళ్ళినట్లయితే నైట్ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. మళ్ళీ పొద్దుటే లేవలేనేమో, పొద్దుటే డ్యూటీకి ఎలాగెళ్ళగలను, ఇలా ముందే ఊహించుకొని మనం దేవుని మందిరానికి ఆల్ నైట్ ప్రేయర్, ఈ నెలంతా దేవుడు నాకు సహాయం చేశాడు, నేను దేవుడి మందిరానికి వెళ్ళి ఒక గంట సేపు అయినా ఉండి వాక్యాన్ని విని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే మంచిది అనేటువంటి దాహము రావాలి, దేవుని మీద ప్రేమ రావాలి. ఇక్కడ అదే విషయాన్ని చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడు ఆయన 14లో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తానని చెప్తున్నాడు. రేపొద్దున కష్టం వచ్చినప్పుడైతే ఆటోమేటిక్గా పరిగెట్టుకుని వచ్చేస్తారు. ఎక్కడున్నాడు బ్రదర్, ఎక్కడున్నాడు ఆ అన్న, ఎక్కడున్నాడు. చూశాను, మన సుబ్బారావు అని అతను ఆపరేషన్ అయింది, నేను మన వెళ్ళి కలిస్తే కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి అతనికి. ఎన్నోసార్లు చెప్పాం, బ్రదర్ కళ్ళంటే నీళ్ళు వచ్చేయలేదా, అతను అంటే కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఎన్నోసార్లు చెప్పాం అతనికి, రండి బ్రదర్. అయితే ఎప్పుడైతే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడో అప్పుడు ప్రభు గుర్తొచ్చాడు. మమ్మల్ని చూసి మరీ కళ్ళంటే నీళ్ళు తెచ్చుకుంటున్నాడు. అయ్యగారు నేను వస్తాను అయ్యగారు. అయితే దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆయన తప్పిస్తానంటున్నాడు, కష్టాల నుంచి తప్పిస్తానంటున్నాడు. అయితే కష్టాలు రాకుండా లేవా, కష్టాలు వస్తాయి మనకి, అయితే తప్పించేవాడు దేవుడే. ఇసుకే కూడా ఆ విధంగానే తప్పించాడు కదా. ఆయన ఆయుష్ నువ్వు సెటరేట్ చేసుకో, అంత హిసాబ్ అంతా రెడీ చేసుకోమని చెప్తున్నాడు అక్కడ. అయినా సరే కన్నీరు కార్చాడు ఆయన, దేవుడి దగ్గర వేడుకున్నాడు, బతిమాలుకున్నాడు, ఆయన తప్పించాడు. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరిచెదను. చూసారా, తప్పించడమే కాదు ఆయన ఘనపరుస్తానంటున్నాడు. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను. చూసారా ఎంత గొప్ప మాట. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. దీర్ఘాయువు, అర్ధంతరంగా చనిపోయే వాళ్ళు చాలామంది చూస్తూ ఉన్నాం. మనకన్నా చిన్న పిల్లలు, మనకన్నా చిన్న వయసు వారు, నాతో పనిచేసిన వాళ్ళు, ఒక ఆపరేటరు వాళ్ళ కొడుకు వాళ్ళ తండ్రి ముందే చనిపోయాడు. నాకన్నా చిన్న వయసు ఆ ఆపరేటరు, అతను నాకన్నా 5 సంవత్సరాల ముందే చనిపోయాడు. అయితే మనలో ఏదో గొప్పతనం ఉందని కాదు, దేవుని కృప మనం బ్రతకగలుగుతున్నాం. యోబు కూడా అదే అంటున్నాడు. ఏమంటాడు ఆయన ఊపిరి తీసుకుంటున్నానంటే ఆయన కృప. శ్వాస ఒకసారి ఇలాగని మళ్ళీ వదలలేదంటే మనిషి అవుట్, అంతే కదా. కరోనా టైంలో ఎంతమంది ఏంటది మన ఇది సిలిండర్ దొరక్క, ఆక్సిజన్ లేక ఎంతమంది చచ్చిపోయారు. లక్షల కారుల్లో వేసుకుని తిరిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. అయినా సరే మనకి దేవుడు సజీవ లెక్కలు ఉంచాడు, ఇంకా ఆయుష్ పొడిగిస్తాడు మనకి. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను అతన్ని తప్పిస్తాను అంటున్నాడు. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞల చొప్పున మనం నడుచుకోవడమే మనం ఆయన ప్రేమించడం అంటే ఏంటి, మనం 1 లక్ష రూపాయలు పేమెంట్ తీసుకున్నాం కాబట్టి పట్టుకొచ్చి 30,000 రూపాయలు లేకపోతే 10,000 రూపాయలు వేసేయడం, దశంభాగాలు వేసేయడం ఒకటే కాదు. చూడండి వాక్యం ఏం చెప్తుందో. మొదటి యోహాను 5వ అధ్యాయము 3వ వచనం చదవండి. చూసారా, చాలా సింపుల్గా చెప్పబడింది. మనం ఆయన ఏమని చెప్పబడింది 3వ వచనంలో, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించడం, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.
కాబట్టి దాన్ని మనం అవలంబించినట్లయితే చేదు మన వేపలతో మెయిన్లాండ్లో మనము పల్లెటూరులో వేప పుల్లతో మనము పళ్ళు తోముకుంటూ ఉంటాం. పల్లెటూరులో మా ఊరు అయితే ఆ విధంగానే పళ్ళు తోముకుంటాం చిన్నప్పుడు. అయితే అది ఆ వేప పుల్ల చేదుగా ఉన్నప్పటికీ కూడా అది పంటికి చాలా మంచిది. అదేవిధంగా ఆ కషాయం లోపలికి వెళ్ళినట్లయితే ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ రోజున షుగరు అన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే చేదు లేదు లోపలికి, చేదు వెళ్ళాలి. చేదు వెళ్ళినప్పుడే షుగర్ తగ్గుతుంది కదా. కాబట్టి ఇక్కడ మన వాక్యంలోనికి వెళ్ళినట్లయితే ఆయన ఆజ్ఞలు మనము ప్రేమించడం, గైకొనడమే ఆయన ఆజ్ఞ మనం ప్రేమించడం. కాబట్టి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, అవి మనకి మేలైనవి. కాబట్టి ఒకసారి దాంట్లో మనం ప్రయాణం చేసినప్పుడే మనకు అలవాటు అవుతుంది. ఒకసారి దేవుని మందిరానికి రావడం ఆగిపోతే అపవాది అలా 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 వెనక్కి తీసుకుని వెళ్ళిపోతుంది. అదే రీతిగా మనం ప్రార్థనకు వెళ్ళడానికి ముందుగా ప్రేమ అంటే ఏంటి అనే విషయాన్ని ఇంకా మనం వివరంగా చూసినట్లయితే ఇక్కడ ప్రభువారు ఏమని చెప్తున్నారు, ఇతరుల కొరకు నువ్వు ప్రయాసపడు, సహాయం చేయి, అదే ప్రేమ చూపించడం అంటే. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు ఇక్కడ ప్రేమ గురించి ఆయన చెప్తున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం నుంచి చదవండి. 25:35 నుంచి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా వద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకును చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అల్పులైన వారిలో ఒకరికి మీరు చేశారని చెప్పబడుతూ ఉంది. కాబట్టి అలా చేసినట్లయితే అది గుర్తుకొస్తుంది దేవునికి. హిజ్కియా అదే అంటున్నాడు అక్కడ మనం చదివినటువంటి భాగంలో. ఆయన ఏమన్నాడు, నేను నీ దగ్గర ఏ విధంగా యథార్థంగా ఉన్నానో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. మన దగ్గర ఉందా అలాగా? మనం అనగలమా అలాగా? మనము తోటి వారిని మనం ఏ విధంగా ఘనపరుస్తున్నాము, ఏ విధంగా మనం ప్రేమిస్తున్నాము, ఏ విధంగా సహాయపడుతూ ఉన్నాం, ఈ యొక్క వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ప్రభువారు అదే గుర్తు చేస్తున్నారు. కాబట్టి మనము మన యొక్క ఈ యొక్క యాత్రా జీవితము భక్తితో, భయంతో, నీతితో, యథార్థతతో ప్రయాణించవలసి ఉంది. మనం చూద్దాం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే, యాకోబు 4వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి చదవండి.
దేవుని అడగనందున మీకేమీ దొరకదు. కాబట్టి మనం అడిగేది దురుద్దేశంతో అడగకూడదు, స్వలాభం కొరకు అడగకూడదు. మన కొరకు మనమే దేవుని ఎప్పుడు కూడా అడుక్కునేవారిగా, అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా అని అడుక్కునే వాళ్ళుగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణ కొరకు, దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచింది ఆత్మల రక్షణ కొరకు, ఆత్మలను వెళ్ళగొట్టడానికి కాదు. అనేక మంది జీవితాలు చూసినట్లయితే విక్రించేదిగా, అవమానకరంగా,